జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నుంచి వెనక్కి తగ్గింది బీఆర్ఎస్. 2 నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరోసారి ఏకగ్రీవం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కీలకమైనటువంటి స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవంగా మరోసారి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఇందులో 15 మంది సభ్యులు ఉంటారు. అయితే ఈసారి రాష్ట్రంలో తెలంగాణలో అధికారం మారింది. గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ దీన్ని కైవసం చేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే 15 మంది ఉండేటువంటి స్టాండింగ్ కమిటీకి ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు వచ్చాయి. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్లు వారి నామినేషన్ ను విత్డ్రా చేసుకున్నారు. ఈ రోజు విత్డ్రాకు చివరి రోజు కావడంతో 2 కార్పొరేటర్లు కూడా విత్డ్రా చేసుకోవడంతో 15 మంది మెంబర్లు ఉండేటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయితే ఈసారి మొట్టమొదటిసారి అంటే తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఈసారి జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీలో వాళ్ళు స్థానం కల్పించుకున్నారని చెప్పొచ్చు. మొత్తానికి 8 మంది ఎంఐఎం కార్పొరేటర్లు, 7 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతో ఈసారి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ అయితే ఏకగ్రీవంగా మారింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ అనేది చాలా కీలకం. ఎందుకంటే హైదరాబాద్ లో ఎటువంటి డెవలప్మెంట్ జరగాలన్నా కూడా ఇదే స్టాండింగ్ కమిటీ ముందు అక్కడ అధికారులు వాళ్ళ వినతులను అక్కడ ఉంచి వాళ్ళు స్టాండింగ్ కమిటీ అయితే అభ్యర్థిస్తేనే ఒప్పుకుంటేనే అక్కడ డెవలప్మెంట్ నడిపే జరుగుతుంది. సో అటువంటి స్టాండింగ్ కమిటీలో ఈసారి కాంగ్రెస్ కూడా భాగం కానుంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.